హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఓమ ఆకు చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఆకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో. పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు ఇది ఒక సిరప్లా వర్క్ అవుతుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళలో అయితే మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కానీ, హై బీపీ లెవెల్స్ ఉన్న వాళ్ళు కానీ, ఇండైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని మనము డైరెక్ట్ ఆకులుగా కూడా తినేయచ్చు, లేదు అంటే ఇలా చట్నీ కూడా చేసుకోవచ్చు. చట్నీ రైస్లోకి ఇంకా దోశలోకి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. టమాటో, ఆనియన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, మెంతులు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో ఆనియన్స్, టమాటోస్ వేసి ఒకసారి కలుపుకొని చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, బెల్లం, ఓమ ఆకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా చింతపండు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పప్పులు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము ఇందాక ఉడకబెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోస్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొద్దిగా చింతపండు రసం యాడ్ చేశాను. చట్నీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మనము ఈ చట్నీ కోసము పోపు వేసుకుందాం. ఇలా సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ పోపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకుందాం. టేస్టీ అండ్ హెల్తీ హోమాక్ చట్నీ రెడీ. ఇంట్లో చెట్టు కనుక ఉంటే 2 వీక్స్ వన్స్ అయినా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.